ఇప్పుడు ఈ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇంత వచ్చిన తర్వాత మెల్లిగా బెంగాల్ నుంచి ఒకరు, అక్కడి నుంచి ఒకరు, ఇక్కడ నుంచి ఒకరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాలాగా ఇక్కడ అక్కడ అమ్మ అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ మోహన్ లాల్ దాన్ని రిజైన్ చేశారు. ఒక ప్రొటెస్ట్ లాగా రిజైన్ చేశారు తప్ప నిజంగా ఒక సమస్య ఉంది, సంఘీభావం ప్రకటిద్దాం, ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే కంప్లైంట్లు చేశారో వాళ్ళకి సంఘీభావంగా ఎందుకు రాలేకపోతున్నారు అక్కడ ఉన్నటువంటి హీరోలు కావచ్చు, ఆ స్టార్డమ్ సూపర్ స్టార్ ఉన్న వాళ్ళు? రాలేకపోతున్నారు అని అంటే అది మన అదృష్టం అనుకోవాలి, మన దౌర్భాగ్యం అనుకోవాలి, ఆడదానికి ఉన్న అదృష్టం అనుకోవాలి. అసలు మగవాడే మోరల్ వాల్యూస్ ఆడదానికి ఇవ్వాలి అనే మనస్తత్వం కలిగి ఉంటే కథ ఇంత దూరం రాదు కదండి. మనం బ్రతిమలాడే ఎక్కడ చేయించుకుంటే వాళ్ళ బాధ్యత అనుకోవాలి. నిజంగా మనసులో పెయిన్ ఉన్నప్పుడు, ఈరోజు కలకత్తాలో ఒక డాక్టర్కి సంఘటన జరిగిందంటే అది ఘోరాతి ఘోరం, బాధాకరం. ఆ అమ్మాయి పడిన ఆ నరకము ఆ తల్లిదండ్రులకి ఎంత వేదనో, మనం తల్లిదండ్రులు కాకపోయినా తోబుట్టులు కాకపోయినా మనకి అంత వేదన. కాసేపు 2 రోజులు 3 రోజులు ఆ న్యూస్లో చూపించే దానిని బట్టి అట్రాక్ట్ అవుతున్నాం, చూస్తున్నాం, మర్చిపోతున్నాం. 24 గంటల్లో అటువంటి అభాగ్యులు ఎంతోమంది నలుగుతున్నారు. నాట్ ఓన్లీ ఇండస్ట్రీ. వాళ్ళకి రాలేదు అంటే మనం తలుపులు కొట్టి వెళ్ళి బాబు రండి మాకు సంఘీభావం తెలపండి అని అనలేం కదండి. వాళ్ళుగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మర్యాదను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు, ఆడదానిని గౌరవించిన వాళ్ళు అవుతారు. ఒక మోరల్ సపోర్టు ఇంకా మనకు దొరికి అటువంటి ప్రాబ్లమ్స్ ముందు రాకుండా ఉండటానికి చూసుకున్న వాళ్ళు అవుతాం. ఇక అది వాళ్ళ సంస్కారానికి వాళ్ళ విజ్ఞతకి మనం వదిలిపెట్టడమే. కానీ చేసే పోరాటం చేస్తూనే ఉండాలి. ఎవరు ఉన్నా చేయాలి, ఎవరు లేకపోయినా చేసినప్పుడే దాని సక్సెస్ని మనం తీసుకురావాలి. భయపడాలండి. ఆడదాన్ని పెళ్ళామైనా సరే తప్పు లేకుండా నువ్వు ఒక మాట మాట్లాడాలంటే మగవాడు భయపడాలి. అటువంటి చట్టాలు రావాలి, అటువంటి ఇమీడియట్ యాక్షన్స్ రావాలి. దుబాయ్లో ఈరోజు ఎందుకంటే ఆడదాన్ని ఒక మాట అనాలంటే భయపడతారు. సిన్సియర్గా ఉండే ఆడవాళ్ళని, 2వ కేటగిరీ ఆడవాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ఎక్కడో వాళ్ళు చెప్తున్నాను కదా, 100కి 10 మంది అటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు రావాలి, డెఫినెట్గా మార్పు అనేది రావాలి. ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ చరిత్ర ఉన్నంతకాలం, ప్రపంచం ఉన్నంతకాలం పోరాటాలన్నీ జరుగుతూనే కామన్ అయిపోయింది అంతే. దానిని మనం పెద్దది చేసుకుని ఉంటే బ్రతకలేము, చిన్నది చేసుకొని డోంట్ కేర్ అంటే నష్టపోతూ ఉంటాము. ఈరోజు సిటీ బస్సులో ప్రయాణం చేసే ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉందా అండి? సో దానికి ఏంటి కొన్ని సిస్టమ్స్ తీసుకురావాలి. ఎంతసేపటికి గవర్నమెంట్స్ మారిన తినేవాడు తింటున్నాడు, పౌరుల కోసం వెళ్ళేవాడు వెళ్తున్నాడు, కేరా ప్లాట్ఫామ్గా వచ్చిన వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఉద్యమాలు అంటున్నారు. కానీ నిజమైన మార్పు ఎక్కడొస్తుంది? నిజంగా మొన్న ఆగస్టు ఇండిపెండెన్స్ డే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఫ్లాగ్ హౌస్ చేసుకున్నారండి. ఏ పార్టీలైనా కూడాను స్కూల్స్లో చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. అసలు నన్ను అడిగితే పబ్లిక్లోకి వచ్చింది అప్పుడే జరిగింది కలకత్తాలో సంఘటన. ఆ డాక్టర్ గురించి, ఆమె ఒక అప్కమింగ్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్గా నేషనల్ ఫ్లాగ్ ఎగరేసుకోవాలని ఎలా మనసు అనిపించిందండి నాకైతే. ఒక నేషనల్ ఫ్లాగ్ పెద్దది తీసుకొని నాకు సపోర్ట్ చేసే ఆడవాళ్ళం అందరూ ఆ నేషనల్ ఫ్లాగ్ కప్పుకొని బోర్న ఏడవాలనిపించింది నడు రోడ్డు మీద కూర్చొని. డిప్యూటీ సీఎంల దగ్గర నుంచి, సీఎంల దగ్గర నుంచి ఫ్లాగ్ ఘోషిస్తే ఏ భాష అయినా నువ్వు కావచ్చు, ఏ రాష్ట్రమైనా నువ్వు కావచ్చు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు? ఒక్క కాకికి దెబ్బ తగిలిందంటేనే కాకులన్నీ వచ్చి కావు 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 అని ఆ కాకి కాపాడుకుంటున్నాయి. ఒక కుక్కకి రోడ్డు మీద దెబ్బ తగిలిందంటే నోరు లేని జీవాలు, మోరల్ వాల్యూస్ లేనటువంటివి, చట్టాలు లేనటువంటివి, చీపో అని మనం విధులిచ్చడం కూడా వచ్చి అన్నది కుక్కలన్నీ చేరి ఆ కుక్కను కాపాడుకుంటున్నాయి. అంటే ఒక రాష్ట్రంలో ఒక బిడ్డకు జరిగిందంటే ఈరోజు మణిపూర్లో ఆడవాళ్లకు జరిగినటువంటి దుస్సంఘటనలు ఎందుకు గవర్నమెంట్స్ బయటికి తీసుకురావట్లేదు? వైనాడులో పడిపోయింది కదా ప్రకృతి, మొత్తం క్షణాల్లో నాశనం అయిపోయింది కదా, ఊర్లు కొట్టుకుపోయినాయి కదా, కనుమరుగయ్యాయి. ఏంటి మనిషి బ్రతుకేంటి, మనిషి ఎంతవరకు అనేటువంటి జ్ఞానాన్ని నశింపజేసేటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కనీసం ఒక 10 మంది ఆడవాళ్ళని, ఇప్పుడు మా లాంటి వాళ్ళు బయటికి రావాలంటే ఒక సపోర్ట్ లేకుండా రాలేకపోతున్నాం. కానీ మనసు ఏడుస్తూ ఉంటుంది. అన్నీ ఉన్నవాళ్ళు, ఒక సీఎం కూతుళ్ళు ఉన్నారు, పిఎం కూతుళ్ళు ఉన్నారు, చక్కగా వాళ్ళతో వచ్చి సెల్యూట్ చేసి నేషనల్ ఫ్లాగ్ ఎగరేస్తున్నారు. కానీ నీకు మనసులో కొద్దిగా కూడా బాధ లేదా? అరే పక్క రాష్ట్రంలో ఏ తల్లి కన్న బిడ్డో అంత ఘోరాతి ఘోరంగా
ఒక 10 ముఖ్యమంత్రులు ఒక్కటైనప్పుడు ఆ స్టేట్లో జరిగింది న్యాయం బయటికి రాదా? ఒక్క ఒక మామూలు ఒక బ్యాడ్ నేమ్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కథలుగా చెప్తున్నారు. అమ్మాయికి కొన్ని నిజాలు తెలిసినాయని, డ్రగ్స్ జరుగుతుందని, బాడీ పార్ట్స్ అక్కడ పోతున్నాయని. ఏం జరిగిందో ఇంతవరకు తీసుకురాలేకపోయే దుస్థితిలో మన భారతదేశం ఉన్నది అంటే ఎట్టుపోవాలి, ఏం చేయాలి మనం? ఎగ్జాక్ట్లీ, సో ట్రూ. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే కాస్టింగ్ కావచ్చు, మీ టూ మూమెంట్ అనుకున్నప్పుడు ఓన్లీ మా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఎందుకు పడుతున్నారు, మీడియా ఎందుకు ఇంత హైలైట్ చేస్తుంది, వేరే డిపార్ట్మెంట్లో లేవా, లేకుంటే ఆ ఫీల్డ్లో లేదా, ఈ ఇండస్ట్రీలో లేదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ప్రతి చోట ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, యాక్సెప్ట్ చేయండి. ఒక జర్నలిస్ట్కి సేఫ్టీ ఉందా ఆడదంటే? స్కూల్కి వెళ్ళే పిల్లకి సేఫ్టీ ఉందా? సినిమా ఇండస్ట్రీ, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తానండి, దీనిని మాత్రం ఎందుకు భూతద్దంలో పెడతారు? సినిమా వాళ్ళంటే చెడిపోయిన వాళ్ళు, సినిమా వాళ్ళంటే పాడైపోయిన వాళ్ళు, సినిమా అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు, సినిమా అంటే బరితెగించేవాళ్ళు. నీకు మొగుడు 33 సంపాదించి కుటుంబంలో పెడుతున్నా, మొగుడు బయటికి వెళ్ళగానే బ్యాడ్ వేలో ఉన్న ఆడవాళ్ళు లేరా అండి? పైరుకు ప్రతివతల్లాగా ప్రవర్తిస్తూ బయటికి వెళ్ళే కేటగిరీ ఆడవాళ్ళు లేరా అండి? ఇంకా సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు, సినిమా వాళ్ళు నీతి నియమాలతో ఉంటారు. ఇండస్ట్రీ ఉందనో, మన పేరు 10 మందికి తెలిసిందనో, కోర్స్ ఒక్కొక్కసారి నలిగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు తెలియకుండానే ఒక ప్రేమ అభిమానానికి ఎక్కడో ఒకళ్ళు బానిసలు అవుతారు. దానిని కూడా భూతత్వంలో పెట్టి చూపించి చిత్ర కథనాలుగా ఈరోజు నవే డేస్ అండి, అసలు ఎవరిని నమ్మటానికి లేదు. నేను మా పిల్లలకి అదే చెప్తాను. కోర్స్ వాళ్ళు నాకన్నా కూడా 1000 టైమ్స్ ఒక్కొక్కసారి మా బాబు నాకు నాన్న, మా పాపని నాకు అమ్మ అనుకుంటాను. మమ్మీ నువ్వు ఇంకా అందరినీ నమ్ముతావు మమ్మీ, నీకు ఇంకా బయట ప్రపంచం తెలియదు మమ్మీ. చాలా నాకు వాళ్ళు సెక్యూర్డ్గా చెప్తా ఉంటారండి. సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ఆడపిల్ల అంటే 100% జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మగపిల్లాడికి కూడా సెక్యూరిటీ లేని దినాల్లో ఉన్నాం మనం. కలికాలం అంటారు కదండి. సో అటువంటి దినాల్లో ఉన్నాం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవటం నేర్పించాలి. నీతి నియమాలకి, నిజాయితీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనేది మన బిడ్డలకు నేర్పించాలి మనం. అండ్ వాటితో పాటు మనం అటువంటి కట్టుదిట్టాలు ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనకి పేరు ప్రతిష్టలు ఎట్లా వస్తాయి అనేది కూడా మన బిడ్డలకు మనం నేర్పించాలి. ఇప్పుడు మీరు రాజకీయాల్లో కూడా ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ ఏది అతీతం కాదు ఇలాంటి వేధింపులకి అనుకున్నప్పుడు రాజకీయాల్లో కూడా చూసారా? ఆ రాజకీయాల్లో కూడా ఇలాంటి సంఘటనలు కనిపిస్తూ ఉంటాయా? నా విషయంలో టీడీపీలో ఇప్పటికి దగ్గర తిరిగి బాబు గారు గవర్నమెంట్ వచ్చినాక ఒక 100 మంది నాకు కాల్ చేసి ఉంటారండి. ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళు మీరు కనుక టీడీపీలో ఉండుంటే మీరు మంచి స్థానంలో ఉండేవాళ్ళు. నేను ఎంత చెప్తారండి, అది పోయి మీరు బాబు గారి దగ్గర అనొచ్చు కదా. నేను అనేది ఇప్పుడు వేధింపులు అన్నాను చూడండి, ఈ రకమైన మహిళ అనగానే ఉండేటువంటి వేధింపులు అందులో కూడా ఉన్నాయా? రాజకీయాల్లో కనిపిస్తాయా? 100% ఉన్నాయండి. వాళ్ళకి అనుకూలతగా ఉంటే ఒకలాగా ఉంటాయి, అనుకూలతగా లేకుంటే ఇదిగో నాలాగా ఉంటాయి. బట్ నేను అప్పుడంటే నాకు దివ్యవాణికి పాలిటిక్స్ తెలీదు. నేను ఇక్కడ టీడీపీ పార్టీలో నా చిన్న రాజకీయ అరంగిరేటంలో పదవుల కోసం వాటి కోసం ఎవరికి నేను కాకాలు పట్టలేదు, నమస్కారాలు పెట్టలేదు. బాబు గారు అంటే నాకు ఇప్పటికీ అభిమానం. నేను టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినాక అన్ని పార్టీలు నన్ను ఇన్వైట్ చేసినాయి. అఫ్కోర్స్ అప్పుడు రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సంప్రదింపులు జరిపారు. కానీ కేవలం పెద్ద ఆయనని నేను ఒక మాట అనాల్సి వస్తుంది అనే దానికి నేను ఆగిపోయాను. దాని తర్వాత 100 మందిలో 70 మంది ఏమన్నారో తెలుసా అండి, రాజనీతి పాటించాం, కక్కుర్తి పడి ఆ పార్టీకి ఈ పార్టీకి మీరు జాయిన్ అవ్వలేదు. ఎంతమంది అప్పట్లో నేను వచ్చినప్పుడు ఏముందండి, కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తారు. దివ్యవాణి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చింది, వాళ్ళ మనిషి జగన్ గారి కోవటు అనే విధంగా కూడా ప్రాపగండం చేశారు. మరి అయితే నేను అప్పుడే పోయి అందులో జాయిన్ అయ్యేదాన్ని కదా. సో ఆయన జైల్లో వేసినప్పుడు ఎంత బాధపడ్డానంటే, నేను కిందున్న ఆయనకి భోజనం తెచ్చే మాణిక్యం గారికి తెలుసండి, అన్న పెద్ద ఆయన ఎట్లున్నారు అన్న, మీరు భోజనం తీసుకెళ్తున్నారు, ఆయనకు కరెక్ట్గా ఇస్తారు, ఏమంటుంది అమ్మ, ఏమీ లేదమ్మా అని ఆయన ఫోన్ కోసం బయట కాసుకొని నేను కూర్చునేదాన్ని. తర్వాత ఆదిరెడ్డి భవానీ గారికి కాల్ చేశాను. అచ్చెన్నాయుడు గారు అక్కడ వెళ్ళటానికి నన్ను అలో చేయలేదు. కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. కనీసం ప్రెస్ వాళ్ళందరూ అన్నారు ఆయన గురించి. నేను అక్కడ మీకేంటమ్మా వచ్చి, మీరు ఇంటి బిడ్డ లాంటి వాళ్ళు, టీడీపీకి మీరు వచ్చి పలకరించచ్చమ్మా అని చెప్పాను. సో కొద్దిగా వ్యతిరేకతన్నా కూడా మేము వెళ్ళాలి. మళ్ళీ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళనే మాట్లాడాలి, వాళ్ళనే అపాయింట్మెంట్లు అడగాలి. కాకపోతే
మొన్న రామోజీరావు గారు చనిపోయినప్పుడు అనుకోకుండా బాబు గారిని అక్కడ చూశానండి. శైలజ గారితో మాట్లాడి నన్ను చూసి గబక్కన అలా అన్నారు, నమస్తే సార్ అన్నాను. ఆయన కళ్ళల్లో ఆ ప్రేమ అభిమానాన్ని నేను చూశాను. మ్యామ్తో మాట్లాడాను. సో ఫీల్ దట్ హ్యాపీ అని 100%. అందరూ నా కోసం లేడీస్ అడిగిన వాళ్ళే ఉన్నారు. ఆమె అంత కష్టపడుతుంది, అంత పనిచేస్తుంది. పాలిటిక్స్ మాకు తెలియదు, నేర్చుకొని మేము పనిచేసాం అక్కడ. వేధింపులు అనేవి ఇక్కడ కూడా ఉంటాయి. మహిళ అంటే ఒక చిన్న చూపు చూడడం అనేదో, లేకుంటే పక్కన పెట్టడం అనేదో రాజకీయాల్లో కూడా 100% ఉంటాయండి. మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి, మహిళలకి ఎంతవరకు స్థానం ఉంటుందండి? ఒక స్టేజ్ని మీరు తీసుకోండి, మీటింగ్స్ జరిగేటప్పుడు కానీ ఎక్కడ కానీ ఎంత టాలెంట్ ఉందన్నా, ఎక్కడో రేణుకా చౌదరి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా వాయిస్ ఉందని వినిపించగలిగిన వాళ్ళు నెట్టుకొని వాళ్ళకంటే ఒక క్యాడర్ పెట్టుకొని మనీ ఉండి అన్నీ ఉంటేనే వెళ్ళగలుగుతున్నారు. కానీ ఇప్పటికీ ఏ స్టేజ్ చూసుకోండి, వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడే ఆడవాళ్ళు లేరా? ఎదగనివ్వరు. ఎవరు చేస్తున్నారా పని? మగవాళ్ళు చేస్తారా, మహిళలే చేస్తున్నారా? ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ అండి. ఒక్కొక్క చోట ఇప్పుడు ఒక స్త్రీ పైకి ఎదుగుతుంది అంటే వాళ్ళ అన్ని అంగుల ఆ పవర్ కోసం దేనికైనా దిగజారే క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు. కొంతమంది అయ్యో మేలు ఈగో ఎక్కడైనా కుటుంబాల్లోనే ఉంటుంది, ఆడవాళ్ళు మీరు తగ్గి ఉండాలి అనే విధంగా. సో నేనేమంటానంటే ఎదిగే వాళ్ళని ఎదగనివ్వాలి, స్త్రీలైనా పురుషులు. మొన్న ఆడదానివే శత్రువు. ఇప్పుడు ఆమె స్మిత ఐఏఎస్ ఉన్నారు కదా, సబర్వాల్ ఉన్నారు. ఆమె మాట్లాడింది అసలు ఎంత బాధాకరం అనిపించిందండి ఆడవాళ్ళకి కానీ దివ్యాంగులకి, మానసికంగా బాధపడే ఎంత ఒక ఆమెకున్న స్థానంలో ఆమె అసలు కామెంట్ చేయదగున. అలానే పోయి అందరూ ఆడవాళ్ళు అలానే మనం చెప్పలేముగా. గవర్నమెంట్స్ కూడా కొంతమంది మాట్లాడినంత వరకు మాట్లాడారు, టేక్ ఇట్ ఈజీ అయిపోయింది. కానీ ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకి ఈరోజు కార్లో వెళ్తున్నాం, ఇవాళ మార్నింగ్ చూసాం, ఏదో సడన్గా ఒక యాక్సిడెంట్ అయిపోయింది, 4 స్పాట్ డెడ్ అయిపోయారు. సపోజ్ అటువంటి యాక్సిడెంట్లో నీ కాలో నీ చెయ్యపోతే, నువ్వు పుట్టడం అందంగా అన్నీ పుట్టినా ఆన్ ద స్పాట్ నువ్వు కూడా దివ్యాంగులువేగా అవుతావు కదా. అందుకని నువ్వేం సాధించలేని దానివా, నువ్వేం చేయలేని దానివా? సో రిజర్వేషన్స్లో మాకు ఇట్లా కావాలి అట్లా కాదు, సభ్యతగా మీరు మాట్లాడండి. అసలు అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనది. ఎంతమంది నాకు వాళ్ళు కాల్ చేసి అమ్మ మీరు రండి, అక్క మీరు పార్టీ తరపున మీరు మాట్లాడండి, మీ వాయిస్ కూడా వినిపించండి అని అంటే, అసలు మా వాయిస్ వినిపిద్దామంటే కాంగ్రెస్లో చేరినాక ఇంతవరకు ముఖ్యమంత్రినే నేను కలవలేకపోయాను. 1000 మంది ద్వారా వెళ్ళాను నేను. మోర్ దెన్ 1 year అయింది మీరు జాయిన్ అయ్యి పార్టీలో? ఇంతవరకు లేదు. ఆయన పార్టీకి నేను జాయిన్ అవ్వక ముందు రేవంత్ రెడ్డి గారిని కలిశానండి. నేను ఇక అదే చూసి ఏమన్నా మనకి ఇంకా ఆయన దగ్గర మాకు అపాయింట్మెంట్ దొరకనివ్వకపోతే ప్రజా భవన్ దగ్గర అందరూ మాట్లాడదామని ఉన్నానండి. ఐ డోంట్ నో వాట్ ఈస్ దట్ అనేది. అదే అందరూ అంటున్నాం. మేము ఇప్పుడు చంద్రబాబు గారు లాంటి గొప్ప వ్యక్తి దగ్గర పనిచేద్దామని ఆశతో వెళ్ళాము. అక్కడ ఉన్నటువంటి రాజకీయం అంటే ఏంటో నాకు తెలియదు. స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషిని వాళ్ళు ఇబ్బంది పెట్టిన విధానాన్ని అర్థం చేసుకోవడానికి కూడా నాకు టైం పట్టింది. సో మంచో చేయడం మేము బయటకు వచ్చాం. ఆయన శిష్యుడు ఈయన. అన్నిటికన్నా కాంగ్రెస్ రేపు సెక్యులరిజం పార్టీ, మన వాయిస్ 4 స్టేట్స్లో వినిపించవచ్చు యాజ్ ఎ ఆర్టిస్ట్గా. పైగా నాకు ఓటు హక్కు ఉన్నదంతా తెలంగాణ అని చెప్పని బిఫోర్ ఎలక్షన్స్ మేము జాయిన్ అయ్యాము. అందరినీ కలవగలిగానండి. ఇక్కడ నాకు కనిపిస్తున్న కొన్ని దీనిని బట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా అపాయింట్మెంట్ కూడా అక్కడ వరకు వెళ్ళిస్తున్నారు. కానీ సార్ని కలవటానికి ఒక సముఖత అనేది మాకు ఏంటి అనేది మాకే అర్థం కాకుండా ఉంది. మేము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలి, కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ, అక్కడ చాలా మనకి ఎంకరేజ్మెంట్ ఉంటుందని వస్తే కొంతమంది లేడీస్ ఏమో అమ్మో మళ్ళీ దివ్యవాణి వచ్చింది ఈమె వాయిస్కి మాకెక్కడ పోటీ అవుతుందని కొన్ని ఏడుపు మొహాలు. కొంతమంది ఏమో అసలు ఈమెకి ఏమన్నా చిన్న పోస్ట్ ఇచ్చినా కూడా మాట్లాడేస్తుంది అనేది కొంత. అసలు రేవంత్ గారు అంటే నాకు ఎంత అభిమానం అంటే, ఆయన ఫైట్ చేసే విధానం కానీ, ఆయన ఆ చాకచక్యం కానీ, ఎంత ఆశతో వచ్చామో. రేపు మళ్ళీ డిసెంబర్ వస్తే 1 year అవుతుందండి. ఇంతవరకు ఆయన దగ్గర నాకు అపాయింట్మెంట్ దొరకలేదు. ఏడవాలా నవ్వాలా ఎవరికి మేము ఏం చెప్పుకోవాలో మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావాలి అనేటువంటి ప్రచార క్యాంపెయినింగ్ కమిటీయా, దాంట్లో కూడా మీరు? అంటే నేను జాయిన్ అయిన వెంటనే స్టార్ క్యాంపెయినింగ్ వేశారండి. బిఫోర్ దట్ కూడా రేవంత్ గారిని కలిసాము. అండ్ తర్వాత ఎలక్షన్ మానిటరింగ్ కమిటీలో మనల్ని వేశారు. ఆయన బిజీగా ఉన్నారు, నేను కాదు అంటలేదు. కానీ అపాయింట్మెంట్ కోసం ఎంత గంటలు వెయిట్ చేశాను. అండ్ బట్టి గారిని కలిసాము. చాలా ఆయన పెద్ద మనసుతో చాలా మనల్ని మంచిగా మాట్లాడారు. సార్ ఇది మనం చేయగలము,
స్టేట్లో ఎక్కడ ఉందన్నా కూడా మన వాయిస్ వినిపించడానికి కానీ జరుగుతున్న దానికి కానీ అని చెప్పని. తర్వాత మేము జాయిన్ అయినప్పుడు ఠాకరే గారి సమక్షంలో జాయిన్ అయ్యాము, దీపాదాస్ మున్షే గారిని కలిసాము, అలానే మధు యాష్కే గారు కానీ అందరూ మంచిగా కోఆపరేట్ చేసి డెఫినెట్గా. కానీ మెయిన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆయన చెప్పిన దాంట్లోనే కదండి జరుగుతుంది అంతా. సో ఇప్పటికీ ఆయనని కలవలేకపోవటం నాకు చాలా బాధగా ఉంది. ఎంత ఆశతో అంటే అక్కడ మనం మిస్ అయిపోయిన ఆయన శిష్యుడిగా ఎంత ఉన్నా కూడా నా ఇది ఉంటుంది, మంచిగా మన భవిష్యత్తు ఒక మంచి లీడర్ కింద వర్క్ చేయాలనే ఆశతో మనం ఉన్నాము. ఇప్పుడు టీపీసీసీఏ కాదు ఏపీసీసీ, అక్కడ ప్రెసిడెంట్ కూడా షర్మిల గారే ఉన్నారు. ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అక్కడికి వెళ్ళారా, కలిసారా, ఏం జరిగింది క్యాంపెయినింగ్ లో? ఇట్లా వితౌట్ డిజిగ్నేషన్ హౌ కెన్ ఐ గో అండి? మనకంటూ ఒక గుర్తింపు ఇవ్వకుండా పార్టీ నుంచి మనం ఎలా ఇవ్వగలం? అక్కడ ఉన్నటువంటి ఎవరు కొప్పల రాజు గారని, తర్వాత ఇంక చాలామంది లోపల ఉన్న వాళ్ళకి కాల్ చేసి నేను మరీ అడిగాను. ఎందుకంటే మనకి వాయిస్ ఉంది. ఠాకరే గారి సమక్షంలో మేము జాయిన్ అయినప్పుడు నార్త్ ఇండియన్గా ఆయనకి అదే చెప్పారు, ఎంఐకి ఆర్టిస్ట్గా ఉంది, ఫేస్ వాల్యూ ఉంది, మంచి టాకింగ్ పవర్ ఉంది, కాబట్టి 4 స్టేట్స్కి కూడా ఉపయోగించుకోవచ్చు అని జాయిన్ అయ్యేటప్పుడు అలా చెప్పారు. జాయిన్ అయిన తర్వాత మనం చాలామంది ప్రముఖుల ద్వారా మనం వెళ్ళినా కూడాను మరి షర్మిలా గారి వాయిస్తో పాటు మీ వాయిస్ కూడా కలిస్తే ఏపీకి ఇంకా కాంగ్రెస్కి ప్లస్సే కదమ్మా అని అన్నారు. కానీ ఎవరు మనకి అక్కడ ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళిన వాళ్ళు లేరండి. పైగా ఫ్రాంక్గా ఏంటంటే ఒక నాయకురాలు పక్కన నుండి మాట్లాడేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే డామినేట్ అయిపోయి మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటే ఎదగనివ్వకపోవటం సహజం అయిపోయింది. ఆడదానికి ఆడదే శత్రువు, ఆడదానికి మగడే శత్రువు, ఆడదానికి మగ ఆడ ఇద్దరు శత్రువు. సో ఇటువంటి పరిస్థితుల్లో మేము స్విమ్ చేస్తున్నాం ఫ్రాంక్గా. దివ్యవాణి గారు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్లోకి రాకముందు నుంచి కూడా విజయశాంతి గారు ఉన్నారు, జయసుధ గారు ఉన్నారు, జీవిత గారు ఉన్నారు, ఇలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు, పాలిటిక్స్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే, ఎలాగూ జయలలిత గారేమో అక్కడ సీఎం దాకా అయ్యారు, ఆ తర్వాత బెంగాల్లో 2 ఎంపీలు అయ్యారు. ఇలా చూసినప్పుడు మన దగ్గర మన సినీ నటీమణులకి పాలిటిక్స్లో అవకాశాలు వస్తున్నాయి, లేకుంటే ఒక పదవి ఇస్తున్నారు, నమ్మకం ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రౌడ్ పుల్లింగ్, ఇవన్నీ పనికి వస్తున్నాయి అనుకుంటున్నారా? 100% అండి. పాలిటిక్స్లో మనకి కావాలంటే ఒకటి ప్రజలకి చేరువుగా ఉండాలి. ఏది ఉన్నా లేకపోయినా వీటన్నిటికన్నా కూడా ప్రజల మధ్యలో మమైకమైపోవాలి. వాళ్ళ కోసం జీవితం అన్నప్పుడు ఒక డెడికేట్ మైండ్తో పనిచేయటం ఒక కేటగిరీ. రెండోది వచ్చి ప్రజలతో మమైకం అవుతూతో పాటు కిందున్న వాళ్ళతో కూడా తల్లో నాలికలాగా ఉండాలి. తప్పున్నా తప్పు లేకపోయినా సహించుకొని ఉన్నది ఉన్నట్టు మాట్లాడకూడదు. ఇప్పుడు నేను అదే కదా యథార్థవాది లోక విరోధి అంటే దానికి అప్పుడు అర్థం తెలిసేది కాదు నాకు. సో ఇప్పుడు నా లైఫ్లో కరెక్ట్గా నాకు అర్థమవుతుంది, ఓ ఇలా ఉండకూడదు, వాళ్ళు చేసింది తప్పైనా సరే అన్నీ పర్లేదండి, ఇది బాగుందండి, అదండి అలాగేనండి అని చెప్పాలి మనం. ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా పాలిటిక్స్ అయినా ఏదైనా సరే మనం ఎదగాలి అని అంటే, లేకపోతే పైసలు ఉండాలి మంచిగా. అదిగో ఈ సీటు కావాలంటే ఇంత మొహం మీద కొట్టేసి మనం తెచ్చుకోవాలి, అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ అయినా అనే విధంగా ఉండాలి. ఒట్టి మన టాలెంట్ అంటే 4 గీసుకోవటానికే పనికి వస్తుంది అంతే, ఇది ఏమీ ఉండదు అన్నమాట. సో అట్లా అన్నిటికీ పాలిటిక్స్ నవే డేస్ అట్లా ఉంది. ఒకప్పుడు ఝాన్సీ లక్ష్మీ బాయ్ గారు కానీ వాళ్ళందరూ వచ్చారనంటే అటువంటి సిచ్యువేషన్స్. సో ఒక లీడర్గా నిలబడటానికి ఉంది, కానీ ఇప్పుడు ఏమీ లేదు. ఎక్కడక్కడ మోసం చేసే వాళ్ళకి బాగుంటుంది పాలిటిక్స్. నెక్స్ట్ మేము దివ్యవాణి గారిని ఎలా చూడొచ్చు? ఫిల్మ్స్లో కావచ్చు, పాలిటిక్స్లో కావచ్చు. 100% అండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా నవే డేస్ మేము వెళ్ళి మా స్థాయికి పోయి దిగజార్చుకొని క్యారెక్టర్స్ ఆడుకోలేము. అండ్ రెండోది వచ్చి కాంప్రమైజ్ అసలు అవ్వలేము. ఇప్పుడున్న జనరేషన్ చాలా భయంకరంగా ఉంది. వయసు వావి వరుసలు ఏమీ లేవు, అన్నీ మనకి కళ్ళతో తెలిసినా కూడా. సో మేమే ఓన్ ప్రొడక్షన్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ అండి. నాకు మంచిగా నాలో ఉన్న ఒక ఆర్టిస్ట్ నాకు తగ్గట్టు ఒక మంచి క్యారెక్టర్స్ చేసి చనిపోయేలోపు పెళ్లి పుస్తకంతో పాటు ఇంకా ఒక మంచి క్యారెక్టర్గా కానీ లేదు మన మెయిన్ నా బేస్గా కూడా చేయాలని ఒక ఆలోచనతో ఉంది. నాకు మంచి ఒక కుటుంబ సన్నిహితమైన టీంని దేవుడు నాకు ఇచ్చాడు. వీఆర్ మంచి గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళతో సైమల్టేనియస్గా సినీ ఇండస్ట్రీలో చేయాలనేది ఒక ఆశ. ఒక్కసారి ఏముందండి, ఒక సినిమా సక్సెస్ కొట్టిందంటే మళ్ళీ అందరూ ట్రాక్లో పడుతుంది. సో ఆ ఆపర్చునిటీ కోసం ఐఎమ్ వెయిటింగ్ అనమాట. అండ్ రెండోది వచ్చి పాలిటిక్స్లో మాత్రం నాకు సంఘటనలు ఏమైనా, అక్కడున్న అధికారులు ఏమైనా, నాలో నీతి నియమాలు ప్రజలకి చేరువగా ఉండాలనే మనసు నాకు ఉన్నప్పుడు
దేవుడు తప్పకుండా నాకు ఒక రూట్ ఇస్తాడనేది నా ఆలోచన. అండ్ కొంచెం పిల్లల చదువులు దీనిని బట్టి నేను ప్రజల మధ్యలోకి వెళ్ళలేకపోతున్నాను. డెఫినెట్గా ఇటు తెలంగాణ కానీ ఏపీ కానీ చాలామంది ప్రజలు మనకి కాల్ చేసి, మ్యామ్ మీకోసం మేమున్నాం, మీరు ఏ నిర్ణయం అంటే ఆ నిర్ణయం అనే దానికి గొప్ప ఇంకొకటి ఏంటంటే లేడీస్ అండి. పెట్టుకున్నారు దివ్యవాణి. ఆడదానికి ఆడదాని శత్రువు అంటారు. నా విషయంలో మాత్రం అది విరోధంగా చాలామంది లీడర్స్ అయ్యే కెపాసిటీ ఉన్నవాళ్ళు కూడా, అమ్మ నీ మంచితనానికి మేము ఉన్నామని నాకు సపోర్ట్ చేసే ఉన్నాళ్ళు తప్పకుండాను. అది కులాలకి, మతాలకి, రాష్ట్రాలకి అండ్ పార్టీలకి అతీతంగా ఏ పార్టీలో ఉన్న ఆడదానికి అన్యాయం జరిగినా, ఏ మతంలో ఉన్న వాళ్ళకి అన్యాయం జరిగినా ఒక టీం వర్క్గా వెళ్ళి న్యాయం కోసం పోరాటం చేస్తే, ఈరోజు నేనున్న పార్టీలు నాకు పట్టం కట్టకపోవచ్చు, నేనున్న పార్టీలు నాకు ఒక అధికారాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ప్రజల గుండెలలో చేరువుగా ఉండాలనే దానికి మాత్రం అనుక్షణం నేను కష్టపడతానండి. ఎందుకంటే ఈరోజు నా బిడ్డకు ఆ కష్టం రాకపోవచ్చు, కానీ ఆ కష్టంలో ఉన్న ఒక బిడ్డను ఆదరించి నిలబెట్టగలిగానంటేనే అది నాకు నా మనసుకి ఎక్కడ లేని తృప్తినిస్తుంది. సో అటువంటి దానికోసం మంచి మనసున్న మనుషుల కోసం అండ్ మాకు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా కావాలి. ప్రతిదీ ఈరోజు ఆర్థికంగా కూడుకున్నది. ఒక 10 మందిని నాతో పాటు తీసుకువెళ్ళాలంటే వాళ్ళకి కాఫీలు, భోజనం ముట్టి కొన్ని రోజుల వరకు నేను చేయగలను. సో ఎంతోమంది ఎంతెంతో డబ్బులు పబ్బులకి వెళ్ళి రాంగ్ రూట్లో ఉండి ఖర్చు పెట్టుకొని వేస్ట్ చేసుకుంటున్నారు. సో నేను దానికి కూడా ఒక టీంని సిద్ధపరచుకొని మమ్మల్ని నడిపించే వాళ్ళు ఉండటానికి కూడా వీఆర్ ప్లానింగ్ సూన్. అటువంటి దానిని కూడాను అది ఏ రాష్ట్రమైనా ఎక్కడున్నా కూడా వెళ్ళి చేయటానికి నా శక్తి ఉన్నంత వరకు. ఎందుకంటే దేవుడు నాకు ఐఎమ్ అచీవ్ ఎవ్రీథింగ్. బిడ్డలు పెద్దవాళ్ళు అయ్యారు, దేవుడు కృపను బట్టి వాళ్ళు మంచి స్థానంలో ఉన్నారు. సో చేయాలనేటువంటిది ఒక ఆలోచన ఉంది. దానికి మెల్లమెల్లగా నడకలు నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఉన్న టీంను కూడా ఫిల్టర్ చేసుకోవాలి. సో మన వెనకాలే ఉండి ఎవరి స్వభావం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. ఒక సమిష్టి కృషిగా నేను చేయాల్సిందాన్ని. గాంధీ గారు లాంటి వాళ్ళకే పక్కన గాడ్సేలు ఉన్నారు. ఐఎమ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ కదండి. ఇప్పుడు దేవుడు అన్నారు, మతము అన్నారు, ఇవన్నీ అయిన తర్వాత సడన్గా అప్పటిదాకా ఉన్నటువంటి దివ్యవాణి గారు చాలా పూజలు కనిపించాయి సినిమాల్లో, ఇవన్నీ సడన్గా పోయి క్రిస్టియానిటీలోకి వెళ్ళారు. మీరే వెళ్ళారా, ఎవరైనా తీసుకెళ్లారా? హస్బెండ్, ఫ్యామిలీ ఏంటి అసలు మీతో పాటు ఎలా వచ్చేసారు అందులోకి? అట్లేం లేదండి. బైబుల్ ఈజ్ ట్రూ అంతే, నేను నమ్మాను. ఎందుకంటే చరిత్ర తీసుకుంటే క్రీస్తు శకం క్రీస్తు పూర్వమే, కానీ ఇంకొకరిది లేదు. బైబుల్ చరిత్ర, దానికి ఆధారాలు ఉన్నాయి. అసలు క్రీస్తు ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన ఎవరిని చంపలేదు. ఎక్కడైనా చరిత్రలో మనం తీసుకుంటే ఎవరిని చంపలేదు, రాజ్యాల మీద దండెత్తలేదు, ఇంకొకళ్ళ ప్రాణం ఎక్కడ ఆయన తీయలేదు, అండ్ ఎక్కడ ఆయన నోటెమ్మట ఒక చెడును మనం చూడలేదు. ఆయన గన్ పట్టుకున్నట్టు కానీ బాణాలు పట్టుకున్నట్టు కానీ ఎక్కడ ఒక మాదిరికరమైన జీవితం, ఒక మనుష్యుడు ఎట్లా ఉండేదని చూపించాడు. నా మార్గంలో నడవండి అన్నాడు. అండ్ అన్నింటికన్నా ఇంకొకటి గొప్పది ఏంటంటే, చాలా వీటి గురించి కూడా వాదాలు, తర్కాలు ఈ సోషల్ మీడియాలో వచ్చినాయి. ఒక్కటే చెప్తున్నాడు, ఆయన మృతుడుగా భూమిలో లేడు. సపోజ్ మా అమ్మనో, మా తాతగారో, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు 4 ఫాదర్స్ చనిపోయారు అని అంటే వాళ్ళని భూమిలో పాత పెట్టాము. అక్కడ వాళ్ళకి నమూనాలు, వాళ్ళ డెడ్ బాడీస్ కొన్ని రోజుల తర్వాత శిథిలం అయిపోయి ఆ బోన్స్ అయి ఉంటాయి. కానీ యేసయ్య చనిపోయిన వ్యక్తి భూమిలో ఉన్నాడు అనటానికి ఆధారం లేదు. అది ఖాళీ సమాధి, ఆయన సమాధి ఎంటీ. సో ఆయన ఏమయ్యాడు, పైకి వెళ్ళాడు. ఎలా వెళ్ళాను, నేను అలా వస్తాను అని చెప్తున్నాడు. ఒక క్రైస్తవ జీవితం విశ్వాసం అండి. బైబిల్ ఈజ్ డిఫరెంట్. ఈరోజు ప్రతి దాంట్లో కేటు డూప్లికేట్ ఉంది కదండి. సెల్ ఫోన్స్లో ఒరిజినల్ బ్రాండ్ ఉంది, డూప్లికేట్ ఉంది. అలానే ప్రతి దాంట్లో కూడా మనం కొట్టుకునే పర్ఫ్యూమ్ నుంచి మేకప్ మెటీరియల్ దగ్గర నుంచి ఈవెన్ బట్టల్లో కూడా క్లాత్ మెటీరియల్లో అన్నిట్లో నాణ్యమైనవి ఉన్నాయి, డూప్లికేట్ ఉన్నాయి. డూప్లికేట్లు ఏంటంటే నాణ్యమైన వాటికన్నా బెనిఫిట్గా కనపడతాయి. ఇప్పుడు డైమండ్ సెట్లు వచ్చినాయండి, ఎన్నో వచ్చినాయి. ఒరిజినల్ డైమండ్ కన్నా పిచ్చివే డైమండ్ కన్నా ఇంకా ఎక్కువ ఉన్నాయి. అందుకేనా హిందూ మతం కంటే ఇంకా క్రిస్టియానిటీయే గొప్పది అనిపించింది? ఎందుకలా మీ హిందూ కాదు ఇటువైపు వెళ్ళాలి అనేది? నేను హిందూ కాదు, నేను హిందూ. క్రీస్తుని నా స్వరక్షడిగా నేను అంగీకరించాను. భారతదేశంలో నేను పుట్టాను అంటే క్రీస్తును అంగీకరించిన మాత్రాన నేను హిందూని కాకుండా పోతానా? ఇప్పుడు పూజలు చేస్తారు, ఏ పూజలు చేస్తారు? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి.
నేను కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన పేరు కుసుమ్ కుమార్ గారు, జెట్టి కుసుమ్ కుమార్ గారు. ఆయన కేజీఎఫ్ అని ఒక కమ్మ సంఘాన్ని పెట్టారు. ఆ సంఘం పెట్టినప్పుడు చాలా మంది నన్ను అడిగారు, ఒక చౌదరిగా దివ్యవాణి గారు మీరు కూడా అక్కడ ఉంటే మీరు బాగుంటుందండి అని చెప్పని. సో కొన్ని పరిస్థితులను బట్టి కుసుమ్ కుమార్ గారిని, ఆయన కూడా మా తెనాలి. సో ఆయన నేను కలవలేకపోయాను. తర్వాత ఆన్ టైము ఆయన చేస్తున్నప్పుడు నేను కలిసాను ఆయన్ని. ఏంటమ్మా దివ్య పార్టీలు అంటే సో అండ్ సో అండి అని మొత్తం నేను చెప్పుకొచ్చాను ఆయనకి. యాజ్ ఎ ఫెమిలియర్గా ఆర్టిస్ట్గా దీంట్లో యాంకరింగ్ కానీ మొత్తం మీరు పార్టిసిపేట్ చేద్దరు కానీ బాగుందమ్మా అని అన్నారు. నేను అక్కడ కూర్చుండగానే టీడీపీలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, అదే ఎవరంటే టీడీ జనార్దన్ గారికి కాల్ వచ్చింది. నేను అప్పటికి జరిగిందంతా ఆయనకి సింపుల్గా చెప్పాను. ఇద్దరు సీఎంలు వస్తున్నారు, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ TV5కి అంతా మాట్లాడతారు. మా ఎదురుగా నేను మా పాప వెళ్ళాము. నేను వచ్చేసినాక అక్కడ ఏం డిస్కషన్ జరిగిందో తెలీదు. నాకు ఫోన్ లేదు, అట్లీస్ట్ నాకు ఒక ఇన్విటేషన్ లేదు. ఆయన నేను రేవంత్ గారితో నేను మాట్లాడిస్తానమ్మా అని చెప్పారు, ఫోన్ అవాయిడ్ చేస్తారు. ఏమనుకోవాలండి? మీరు KGF దాన్ని అటెండ్ అవ్వలేదు అసలు మాకు ఇన్విటేషనే లేదు. కూర్చోబెట్టి అంత మాట్లాడిన వ్యక్తి అట్లీస్ట్ రామ్మా అని కూడా చెప్పలేదు. చెప్పాను సార్ నాకు ఇంత స్ట్రెంగ్త్ ఉంది, చెన్నైలో ఉంది, చెన్నైలో ఆదిశేషయ్య గారు ఉన్నారు, మీకు ఖమ్మం అనుకుంటే అంత ఆయన మమ్మల్ని పిలవనంత మాత్రాన నేను కమ్మదాన్ని కాకుండా పోనుగా, అదే కమ్మ రక్తం నాలో లేకుండా పోదుగా, అదే రోషం నాలో లేకుండా పోదు కదండి. ఎందుకు కన్సిడర్ అలానే ఎందుకు చెప్తున్నాను, ఐ డోంట్ నో. టీడీపీ నెట్వర్క్ బాబు గారి స్థాయికి ఆయన అలా చెప్పరు, లోకేష్ గారి స్థాయికి అలా చెప్పరు. కింద ఉన్న వాళ్ళు ఏంటి, అదే బ్రాండు అదే వాళ్ళు. ఇక్కడే అమ్మాయి ఎక్కడ ఎదుగుతుందో ఎదుగుదల లేకుండా చేయడానికి. ఈరోజు రోజా టీడీపీ నుంచి బయటకు వచ్చినాక ఇష్టానికి మాట్లాడినది ఎందుకు మాట్లాడింది, ఎదగనేదలని ఆపగొట్టవాలని. అఫ్కోర్స్ ఆమె కొంచెం చాలా ఎక్స్ట్రాడనరీగా సంబంధం లేకుండా కూడా ఆమె పిచ్చి పిచ్చి మాట్లాడింది. మేము ఇప్పుడు అలా మాట్లాడలేదే. మేము ఏ పార్టీలో ఉన్నా ఆయనకి ఇచ్చే మర్యాదని ఇచ్చాం. కానీ మా భవిష్యత్తును అణగదొక్కుతున్నారు. తొక్కు ఎంతవరకు తొక్కుతావు నువ్వు? బంతిని గోడకి ఎంత బలంగా కొట్టినా అది మళ్ళీ రివర్స్లో వచ్చి అంత నీకు తగులుతుంది. కానీ నేను దేవుడికే వదిలిపెట్టేసుకున్నాను, బాధపడ్డాను కొంచెం సేపు. అంత మాత్రం నేను కమ్మదాన్ని కాకుండా పోనుగా, నీలో ఉన్న బ్లడ్డే ఆ రోషం నాలో లేకుండా పోదుగా. ఎందుకు చెప్తున్నానంటే భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. చిన్నప్పటి నుంచి మనం స్కూల్స్లో కూడా నేర్పించాం. నేను దేవుణ్ణి అంగీకరించినంత మాత్రాన నేను ఇండియన్ కాకుండా పోనండి. ఇప్పుడు మీరు క్రిస్టియానిటీలోకి అంటే ఆ మతాన్ని స్వీకరించారు కాబట్టి అది మతం కాదండి. దీంట్లోకి పిలవకపోవడానికి రీజన్ ఏంటని మీరు? ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వాళ్ళు, పెద్ద పెద్ద పాస్టర్స్ బోధించే వాళ్ళు కూడా మత మార్పిడి అంటే ఎందుకు దానిని అంగీకరిస్తున్నారు, ఖండించలేకపోతున్నారు నాకు అర్థం కాదు. యేసయ్య ఎక్కడ నేను మతం అని చెప్పలేదు. ఐ ఆమ్ ద వే, ఐ ఆమ్ ద ట్రూత్, ఐ ఆమ్ ద లైఫ్ అన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన మార్గాన్ని నేను ఎంచుకున్నాను, ఆయన సత్యాన్ని నేను నమ్ముతున్నాను. ఆయనే సత్యం, ఆయన మాత్రమే సత్యం అనేది నేను నమ్ముతున్నాను. ఆయనే జీవం అన్నాడు. ఆ జీవం ఏంటి? ప్రతి మనిషి చనిపోవాల్సిందే. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మకి చావు లేదు. రేపు నా ఆత్మకి నిత్య జీవాన్ని ఇచ్చేవాడు ఆయన అని అన్నాడు. కానీ ఆయన ఎక్కడైనా నేను ఒక మతం అని చెప్పారా అండి? క్రైస్తత్వం మతం అని ఎవరు చెప్పారు? అది మార్గం. ప్రతి క్రైస్తవుడు దాన్ని ఖండించాలన్న స్థితిలో ఉన్నారు. ఎందుకు ఒప్పుకుంటున్నారు దానిని? పెద్ద పెద్ద వాళ్ళు సంఘాలు పెంచుకుంటున్నారు, చర్చిల్లో విశ్వాసాలను కూర్చోబెట్టుకుంటున్నారు. కానీ అరే బాబు ఒక్క రోజున ఒక ధర్నా చేసి ఇది మతం కాదండి. నేను హిందువుని, నేను భారతదేశంలో పుట్టాను, క్రీస్తుని నా స్వరక్షకుడిగా అంగీకరించాను. అది కాదంటానికి ఎవరికి రైట్స్ ఉంది? ఇప్పుడు మీరు పూజలు చేస్తారా ఇంట్లో? ఇప్పుడు శ్రావణ మాసం పూజలు కావచ్చు, మిగతా పూజలు అంటే నేను క్రీస్తుని తెలియనప్పుడు నేను చేసేదాన్నండి. ఇప్పుడు చేయట్లేదు. అంటే ఎందుకు చేయట్లేదంటే సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టాన్ని పూజించాల్సిన అవసరం నాకు లేదు. సృష్టికర్త ఇప్పుడు ఈ ఫోన్ని క్రియేట్ చేసిన వాడు ఒకడున్నాడు, వాడిని అప్రిషియేట్ చేయాలి. శాంసంగ్ కనుక్కున్నది ఎవరు, ఈ టెక్నాలజీ కనుక్కున్నది ఎవరు, దానికి ఆ బుర్ర పెట్టి ఉపయోగించిన వాడిని మనం మెచ్చుకుంటాం. కానీ శాంసంగ్కి నేను అవార్డు ఇవ్వను, శాంసంగ్ని నేను మెచ్చుకోను. ఇది జస్ట్ ఒక ఫోన్ మాత్రమే. అలానే జీవనదులని, చెట్లుని, భూమి ఆకాశాన్ని సృజించిన దేవాది దేవుడు ఒకడున్నాడు. ఆయనని నేను వర్షిప్ చేస్తాను. కానీ ఆయన వర్షిప్ చేసిన చెట్లని నేను ఎందుకు పూజించాలి? క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు, బాక్సింగ్ డే, క్రిస్మస్ అంటే క్రిస్మస్ సెలబ్రేట్ చేయమని బైబిల్లో ఎక్కడ లేదండి. మనకి చాలా దేవతలు ఉన్నారు, చాలా నెలలో ఒక 10-15 మనం పండుగలు చేసుకుంటున్నాము. క్రైస్తవులకి ఈస్టర్ ఒకటి, క్రిస్మస్ ఒకటే ఉంటుంది. జస్ట్ అది ఒక
క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటమే కానీ ఆయన పర్టికులర్ ఈరోజే ఇదే దినాన్ని పుట్టాడని బైబిల్లో ఎక్కడ లేదు. అంటే ఆమె గర్భాన్ని ఉన్నప్పుడు ఆ చలి జరిగింది, ఆమె తలదాచుకోవటానికి ఎక్కడ ఇది లేదు అనే ఒక సిమ్టమ్స్ని బట్టి దిస్ ఈజ్ క్రిస్మస్ అని అన్నారు. అది క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటం, మన పిల్లలు కూడా మరీ ఏమీ లేకుండా ఉండకూడదనే. కానీ వాట్ ఈజ్ క్రిస్మస్ యొక్క ఆంతర్యం ఏంటి? క్రిస్మస్ ప్రభుని ఆరాధించటం. దేవుడు ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు రాఖీ సెలబ్రేట్ చేసుకుంటారా? పాపు బాబా ఉన్నారు, పాప బాబు ఇద్దరు ఉన్నారు కాబట్టి. అంటే అందరూ కట్టుకుంటారని వాళ్ళు కట్టుకుంటారు. దీపావళి అంటే నేను క్రీస్తునకు ముందు నాకు చాలా ఇష్టం. అది వెలుగు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దీపాలు పెట్టుకొని చూస్తానికి ఒక అందంగా ఉంటుంది. క్రాకర్స్ కొద్దిగా మనకి ఆ సౌండ్స్ అవి కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తాయి, కానీ క్రిస్మస్ అలంకరణ. ఇప్పుడు ఏమైనా శ్రావణ శుక్రవారం వచ్చిందనుకోండి, ఇల్లు శుభ్రం పెట్టుకోవటం తప్పేముంది, ఇంటికి మామిడి తోరణాలు పెట్టుకోవటం తప్పేముంది, వేపాకులు తేవటం తప్పేముంది. అవన్నీ కూడాను సైంటిఫిక్గా కలిసి ఉన్నాయి. ముగ్గులు వేస్తారు ఇంటి ముందు, ఎందుకు వేస్తారు? అందులో ముగ్గులో అది ఉంటుంది కదండి, ఏమంటారు దాన్ని, బ్లీచింగ్ లాంటిది కలుస్తుంది. అది వేసినప్పుడు క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా గడపలకి పసుపు పూస్తారు. పసుపు కూరల్లో వాడుకోవట్లేదా? గడపలకు పూసే పసుపు అని చెప్పని కూరల్లో పసుపు వేయకుండా క్రైస్తవులు పసుపులు తినరా? కాళ్ళకి పసుపు రాసుకుంటే తప్పేముంది? రాసుకుంటారా? ఏమండి, మీరు కాళ్ళకి పసుపు రాసుకుంటాను, తప్పేముంది? కూడా రాసి మా ఇంట్లో గడపలకి రాస్తాను. అంటే బొట్టులు అవన్నీ పెట్టేంత ఓపిక లేదు, టైం లేదు. కానీ ఒకప్పుడు కుంకాలు అవి పెట్టేవారంటే యాంటీబయాటిక్ కింద వాడేవారు. మరి అటువంటిప్పుడు కాళ్ళకు పసుపు రాసుకుంటే తప్పు అంటే క్రైస్తవులు కూరలు వేసుకోవటం కూడా తప్పేగా. మూడాలు ఆచారాలు కాదండి. సో మనము ట్రూత్లోకి క్రిస్మస్ అంటే ఏంటి, ప్రభువుని ఎరగని వాళ్ళకి చెప్పటం, క్రీస్తుని ఆరాధించటం. ఒక వ్యక్తిని మనం ఆరాధిస్తున్నామంటే ఆ వర్షిప్ ఏంటంటే, మన వర్షిప్లో ఆయన దగ్గరికి మనం వెళ్ళిపోయినప్పుడు మనం చేసిన తప్పులేంటి, మనమేంటి, పరిపూర్ణంగా క్రైస్తత్వం అనేది ఒక్కటి నిమిషంలో జరిగిపోయేది కాదండి. మరణము వరకు నిరంతరం అది సాగేటువంటి ఒక ప్రక్రియ. ఇప్పుడు దేవుడి దగ్గర చర్చికి వెళ్తాను, కాసేపు ప్రేయర్లో ఉంటాను, వాళ్ళు చెప్పే మనసులో మాటలు ఉంటాయి. ఇతరులు రాగానే నా కోపంగానే ఉంటుంది, నా ఈర్ష్యగానే ఉంటుంది, నా స్వార్థంగానే ఉంటుంది. సో అందరూ ఆయన చెప్పినంత మాత్రం ఇది మతం కాదండి. నేను హిందూ, నా కులము యేసుక్రీస్తు వారికి కూడా యూదా రాజసింహ, ఆయన యూదుడనే ఒక గుర్తింపు ఉంది. దేవుడు నాకు ఇచ్చిన కులాన్ని నేను దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామందికి యేసుక్రీస్తు వారు అనగానే తక్కువ జాతిలో ఉన్నవాళ్ళు ఉన్నారు అని ఉంటుంది. ఈరోజు మీరు చెప్పేది నిజమైనా, నేను చెప్పేది అబద్ధమైనా, లేదు నేను చెప్పేది నిజం మీరు చెప్పేది అబద్ధమైనా, ఒకానొక దినాన్న ఈ నేత్రంతో మనం చూడాల్సిందే. ఆ రోజు మనం తప్పించుకోవడానికి లేదు. అది నువ్వు చెప్పే దేవుడా, నేను చెప్పే దేవుడా, ఈ యొక్క ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి ఒక శక్తినా, ఏదన్నా మీరు అనుకోండి. దివ్యవాణి గారు మా అందరికీ పరిచయం అవ్వడం పెళ్లి పుస్తకం సినిమా. ఒక్క పెళ్లి పుస్తకం, ఆ పెళ్లి అనేది కాదు, ఒక వరుసగా మీరు చేసిన 50 సినిమాల్లో ఒక 10 సినిమాలకు పెళ్లి అనేదే ఉంటుంది కదా, మొగుడు పెళ్ళామో లేకుంటే పెళ్లి. ఎందుకు అలా పెళ్లి అనేది ఒక సెంటిమెంట్ ఏమైనా ఉందా దివ్యవాణి గారికి? అలా దివ్యవాణి గారు ఎలా ఉంటారో పెళ్లి అనేది కూడా టైటిల్లో ఉండాలనేది అంటే అలా కాదండి, ఆ స్టోరీస్ అట్లా ఉండే. సో దానికి తగ్గట్టు పెట్టుకొని అలా అది యాదృచ్ఛికంగా కలిసి వచ్చింది అంతే. పెళ్లి కొడుకు, ఇద్దరు పెళ్ళాలు, ముద్దులు పోలీసు, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, పెళ్లి నీకు శుభం నాకు, అండ్ తర్వాత దొంగ రాసుకెళ్ళి అట్లా కలిసి వచ్చే స్టోరీ పరంగా వాళ్ళు పెట్టుకునే. అప్పట్లో మాకు అసలు సంబంధం కూడా ఉండేది కాదు కదండి. నా క్యారెక్టర్ చెప్పేవాళ్ళు, డేట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడులాగా సంవత్సరాల తరబడి చేస్తున్నారా మూవీస్? జస్ట్ 2 monthsలో ఫస్ట్ కాపీ వచ్చేయాలి, డబ్బింగ్ అంతా, ప్రొడ్యూసర్స్ని ఎంతవరకు సేవ్ చేయగలగాలి. సో అప్పట్లో రీల్స్ అన్నీ కూడా కాస్ట్లీగా ఉండేవి. సో అట్లా జరిగిందే కానీ సింగిల్ టేక్ అనేది మళ్ళీ వాళ్ళకి ప్రొడ్యూసర్ కూడా ఎఫెక్ట్ అప్పట్లో అంతా డబ్బులు పెట్టి కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడులాగా టెక్నాలజీ పెరగలేదు కదమ్మా. సో అప్పుడు అది ఒక స్కూల్ లాగా ఉండేదన్నమాట. అట్లా యాదృచ్ఛికంగా అవన్నీ కలిసి వచ్చినాయే కానీ అది అలా జరిగిపోయింది అంతే. పెళ్లి పుస్తకం, అందులో ఉన్నటువంటి శ్రీరస్తు శుభమస్తు అనే పాట ఇప్పుడు ఏ తెలుగు ఇంట్లో పెళ్లి జరిగినా అది కంపల్సరీ ఉంటుంది. ఆ తర్వాత మీరు రాజేంద్ర ప్రసాద్ గారు కలిసి కొన్ని డ్యూయెట్లు కావచ్చు, పాటలు, అమ్ముకుట్టి ఏదైనా మీరు పాడొచ్చా? అందులో అన్ని పాటలు నాకు మైండ్లో ఉన్నాయి, కానీ హాయి హాయి శ్రీరంగ సాయి ఒకటి నాకు బాగా ఇష్టం. తర్వాత సరికొత్త చీర ఇష్టం. హాయి హాయి పాడతాను ప్లీజ్. హాయి హాయి శ్రీరంగ సాయి, మా పెద్ద పాపాయి కాపదలు కాయి,
హాయ్ హాయ్ శ్రీరంగశాయి. ఇది కాని వేళ ఎడద ఉయ్యాల, ఇది కాని వేళ ఎడద ఉయ్యాల, కోరిచో కొట్టింది కుసుమ సిరిబాల. హాయ్ హాయ్ శ్రీరంగశాయి. నిద్రా కన్యకలొచ్చి నిలచి దీవిస్తే, భద్రా కన్యకలేమో పలుకు తధాస్తు. నిద్రా కన్యకలొచ్చి నిలచి దీవిస్తే, భద్రా కన్యకలేమో పలుకు తధాస్తు. మాగన్నులోనైనా మరచిపో కక్ష, సిరి కనుల నిత్తురకు శ్రీరామ రక్ష. హాయ్ హాయ్ శ్రీరంగశాయి. మా పెద్ద పాపాయి కాపదలు కాయి. హాయ్ హాయ్ శ్రీరంగశాయి. రెగ్యులర్గా పాటలు కూడా పాడతారా ఇంట్లో? మీరు డాన్సర్ అని తెలుసు, మాస్టర్ గారి దగ్గర నేర్చుకున్నారు డాన్స్ అనేది, పాటలు కూడా? ఎప్పుడు లేదండి, ఊరిని అలా అలా జస్ట్ కుని రాగాలు అంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్ దివ్యవాణి గారు, చక్కగా పాట పాడారు, బాగా మాట్లాడారు కూడా. అండ్ మీ అగ్రెసివ్ వాయిస్ని, మీ వాణిని ఇలాగే వినిపిస్తూ ఉండండి మీరు ప్రతి చోట, ప్రతిసారి కూడా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ డ్రీమ్ నాకు ఇష్టమైన ఛానల్ ఇది. చాలా వరకు అన్ని నిజాన్ని వెలికి తీసుకొస్తూ ఉంటారు. సో ఈ ఛానల్ ద్వారా ఇంకొకసారి నా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా మనసులో ఉన్న భావనలను పంచుకోవటానికి ఇటువంటి మంచి అవకాశం ఇచ్చారు. ఎవరినైనా నొప్పించి ఉంటే పెద్దగా తీసుకోకండి. నేను చెప్పింది నిజం అని అనిపిస్తే ఆలోచించండి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ విషయంలో. అది నీ తల్లైనా, నీ చెల్లైనా, నీ భార్య అయినా, పక్కింటి వాళ్ళైనా, పొరుగుడు ఉన్నటువంటి రాష్ట్రాల వాడైనా, మగవాడు అనేవాడు ఆడదానిని కాపాడండి. అండ్ ఆడవాళ్ళు శత్రువు అనేది తెచ్చుకోకుండా మన పద్ధతులను మనం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.